నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతీ యువకుల్ని గమనిస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. ఏ బంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోతున్నారు. మా ఇంటి పక్కనున్న ప్రజ్ఞ వారం రోజుల క్రితం వినోద్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పిందండి. వారం తిరగకుండానే నవీన్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తుంది. మా బంధువుల అబ్బాయికి పెళ్ళే 6 నెలలు కూడా కాలేదు. భర్తతో పడ్డం లేదని పుట్టింటికి వచ్చేసింది. ఏంటంటే అతను నన్ను నా ఇష్టాల్ని సరిగా పట్టించుకోవడం లేదు, ఎప్పుడూ అతను చెప్పినట్లే నేను వినాలి, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, నాకేం తక్కువ అంటుంది. ఇలాంటి సమస్యలు నేడు ఎక్కువైపోయాయండి. మనుషుల మధ్య బంధాల కన్నా వేరే వాటికి ప్రాధాన్యతలు పెరిగిపోయాయి. ఒక మనిషితో అనుబంధం ఎంత తొందరగా ఏర్పడుతుందో అంత తొందరగానే తెగిపోతుంది. అది స్నేహమైన వైవాహిక బంధమైన. ఈరోజు స్త్రీల అనుబంధాల విషయంలో ఎలా మెలగాలో చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే, మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. సకులు టీనేజర్స్ లో వచ్చే మానసిక సమస్యల గురించి తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీలక్ష్మి గారు. నమస్తే. ఎప్పటిలాగే ఒక సఖి లెటర్ రాశారు, చదవమంటారా? చదవండి. నా పేరు లక్ష్మి, నా కొడుకు 16 సంవత్సరాలు. వాళ్ళ నాన్న ఎక్కువగా తాగుతూ ఉంటారు. పైగా తిను కూడా తాగుతున్నాడేమో అని నాకు అనుమానంగా ఉంది. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? అసలు ఎలా డీల్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. సో దానికి సంబంధించి హెల్ప్ అడుగుతున్నారు. సో లక్ష్మి గారి సమస్య, వాళ్ళ హస్బెండ్ తాగుతున్నారు, ఇప్పుడు బాబు కూడా స్టార్ట్ చేసాడేమో అని అనుమానము. చాలా మంచి క్వశ్చన్ అడిగారని చెప్తాను. ఎందుకంటే ఎప్పుడు అసలు మనం ట్రీట్మెంట్ చెయ్యాలి, ఎప్పుడు మనం దానికి సీరియస్గా తీసుకోవాలి అన్నది చాలా మందికి తెలియదండి. ఎందుకంటే కొంత మాటకు ఆల్కహాల్ తాగడం అన్నది ఒక కల్చరల్ హ్యాబిట్ కూడా. కాబట్టి ఎప్పుడు మనం దానికి వ్యాధిగా మారుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ చిన్న పిల్లలు ఎవరు తాగినా కూడా అది నార్మల్ కాదు. కాబట్టి దానికి ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ మందులు ఇచ్చి ట్రీట్మెంట్ ఇవ్వాలా అంటే అది అవసరం లేదు, కొంతమందికే అవసరం ఉంటుంది. అది ఎలాంటి వాళ్ళంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, అంటే వాళ్ళల్లో వాళ్ళ బాబాయిలు కానీ, పెద్దనాన్నలు కానీ, నాన్నగారు కానీ, తాతగారు కానీ బాగా తాగుడు అలవాటు ఉండి, ఈ పిల్లల్లో 25 ఏళ్ల ముందే వాళ్ళు స్టార్ట్ చేసి తాగడం బాగా మొదలవుతున్నది అని మనకు అనుమానం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ట్రీట్మెంట్, ఏ వయసులో ఉన్నా సరే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆల్కహాలిజం అంటే తాగడంది అలవాటు అన్నది జెనెటిక్గా వంశపారంపరంగా కూడా ఒకరి నుంచి ఒకరికి రావచ్చు. సో ముందు జాగ్రత్తలు పడడం, తొందరగా ట్రీట్మెంట్ చేయడం చాలా అవసరం. అలాగే ఈ అబ్బాయికి జస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే కౌన్సిలింగ్కి తీసుకురావడము, దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా అవసరం అండి. మేడం, ఈ ఏజ్లో తాగడం అనేది వ్యాధి అంటారా? దేనికి వ్యాధి అందాం అన్నది తెలుసుకుందాం ఒకసారి. ఒకటి, టీనేజ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడం, అందరు ఫ్రెండ్స్ తాగుతున్నారు కదా అని వాళ్ళతో పాటు కలిసి కూర్చొని తాగడం, పార్టీస్లో తాగడం అన్నది మనకి చాలా కామన్, అదందరికీ తెలిసిన విషయమే, దాంట్లో దాచడానికి ఏం లేదు. చాలామంది ఉట్టి పార్టీస్లో కానీ, సోషల్ ఫంక్షన్స్లో కానీ తాగుతారు. ఎప్పుడో ఫ్రెండ్స్తో కలిసి కూర్చొని తాగుతారు, ఎప్పుడో ఒకప్పుడు 6 నెలలకు ఒకసారో, సంవత్సరంకి ఒకసారో. దానికి వాళ్ళు పెద్దగా దాని తర్వాత దాని గురించి ఆలోచించరు కూడా. దీనికి మనం వ్యాధిగా తీసుకోం. కొంతమంది ఒకసారి స్టార్ట్ చేస్తే అస్సలు ఆగలేక తాగుతూనే ఉండి 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అన్ని నిద్ర, తిండి అది అన్ని మానేసి, మంచినీళ్ళు కూడా మానేసి, ఆఖరికి వాంతులు వచ్చి వాళ్ళు కొలాప్స్ అయిపోయినంత దాకా తాగుతారు. మళ్ళీ కొన్నాళ్ళు మానేస్తారు, 6 నెలల తర్వాత మళ్ళీ తాగుతారు, అదే ప్యాటర్న్లో తాగుతారు. దీనికి బింజ్ డ్రింకింగ్ అంటాం. డెఫినెట్లీ దీనికి ట్రీట్మెంట్ చేయాలి. సో పిల్లల్లో సాధారణంగా కొంచెం వయసు తర్వాతే వస్తుంది, కానీ ఈ లక్షణాలు కూడా చూస్తే మాత్రం ఇది వ్యాధి. మనం ఇప్పుడు బాయ్స్ ఒక కేటగిరీ తీసుకుంటే, ఇప్పుడు గర్ల్స్ కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా పార్టీలని, తాగడం అని మొదలెడుతున్నారు. సో ఇది కూడా సేమ్ అండర్లోకి వస్తుందంటారా? ఇది కూడా వ్యాధేనా? ఒకటి, గర్ల్ అయినా బాయ్ అయినా బ్రెయిన్ అందరిది ఒకటేనండి. బాయ్స్ తాగొచ్చు పర్వాలేదు, గర్ల్స్ తాగకూడదు అనేది మన సొసైటీ చేసింది. వ్యాధి చూసుకొని రాదు, ఎవరికైనా జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలో వంశపారంపరంగా ఎవరైనా బాగా తాగిన వాళ్ళు ఉంటే వీళ్ళకి జెనెటిక్ టెండెన్సీ ఉంటుంది. వీళ్ళ పర్సనాలిటీలో కొన్ని లోపాలు ఉంటే వాళ్ళకి ఎక్కువ టెండెన్సీ ఉంటుంది. ఓకే, మన సొసైటీ పెద్దగా అమ్మాయికి తాగడానికి అలౌ చేయదు కాబట్టి వాళ్ళు తొందరగా మన కళ్ళ పడతారు. కానీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఈ నేను ఇందాక చెప్పిన ప్యాటర్న్లో ఎవరు డ్రింక్ చేసినా కూడా ఇది మాత్రం వ్యాధి, దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలన్నది తెలుసుకోవాలండి. మేడం, దీనివల్ల మానసిక సమస్యలు ఏమైనా వస్తాయంటారా వాళ్ళకి? మానసిక కాకుండా శరీరానికి కూడా చాలా రిస్క్ రావచ్చండి. ఎలాంటి రిస్క్లు వస్తాయి శరీరానికి? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిట్స్ లాంటి వ్యాధి రావచ్చు. తాగి హఠాత్తుగా మానిన వాళ్ళకి ఫిట్స్ రావడం, లివర్ ఖరాబ్ అయ్యి జాండిస్ రావడం,
అలాగే మనకి రక్తవాంతులు అవ్వడం, నల్లగా మోషన్స్ అవ్వడం, అంటే బ్లడ్ పడుతున్నారు అనమాట ఇంకా మోషన్స్లో, ఇవన్నీ కూడా వ్యాధి బాగా పెరిగిపోయిందన్న లక్షణాలు. సో ఇవన్నీ తాగుడు వల్ల ఏ బాడీలో ఒక్క పార్ట్ కూడా స్పేర్ అవ్వదండి. టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క అంగానికి మనకి జబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. మేడం మీరు చెప్తున్నారు తాగడం ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత అలా ఎడిక్ట్ అయిపోతారు కదా, సో ఫ్యూచర్లో ఇది పెరిగే ఛాన్స్ ఉంటుందంటారు. సో ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటుందని మనం తెలుసుకోవాలి. స్టార్ట్ చేసే ముందు ఎవరికి ఎక్కువ రిస్క్ ఉందని తెలుసుకోవాలండి. సో ఫ్యామిలీ హిస్టరీ స్పెసిఫిక్గా ఫ్యామిలీలో బాగా ఎవరైనా తాగిన వాళ్ళు ఉంటే, రిపీటెడ్గా నేను చెప్తున్నాను, రిస్క్ ఎక్కువ ఉంటుంది. రెండోది వాళ్ళలో వాళ్ళ ఓన్ పర్సనాలిటీ కొన్ని డిజార్డర్స్ ఉంటాయి, దాంట్లో కూడా ఉంటుంది. మానసిక వ్యాధులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళలో కూడా వాళ్ళు అది తగ్గించుకోవడానికి వాళ్ళకి ఒకసారి సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటుంటారు. డిప్రెషన్లో వస్తుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, అది తగ్గించుకోవడానికి తాగిన వాళ్ళు కూడా ఉంటారు. చిన్న వయసులో స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా అది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతో ఎలా డ్రింక్ చేస్తున్నారు, ప్యాటర్న్స్ అంటే అప్పుడప్పుడు తాగుతున్నారా, రెగ్యులర్గా తాగుతున్నారా, అది లేకపోతే జరగటం లేదా అన్నది చాలా అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. కాబట్టి ఎవరు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా కూడా ఫ్యామిలీలో వంశపారంపరంగా వస్తూ వాళ్ళు చిన్న వయసులోనే స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. అదే ఫ్యామిలీలో ఎవరు లేరు, ఎక్కడో బయటకు వర్క్ చేసుకోవడానికి వెళ్ళారు, 25 సంవత్సరాల తర్వాత డ్రింక్ అలవాటైంది, కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది. కానీ రిస్కేనండి. ఏది తాగినా కూడా ఇది ఎప్పటికీ కూడా ఎడిక్షన్ అయ్యే అవకాశాలు అందరికీ ఉంటాయి. ఎవరికి వీళ్ళకి ఫలానా వాళ్ళకి ఉంది, ఫలానా వాళ్ళకి లేదని చెప్పలేము. వీళ్ళకి ఎక్కువ ఉంది, వీళ్ళకి తక్కువ ఉందని మాత్రం చెప్పగలం. సో తాగుతున్న వాళ్ళని సడన్ గా మానేమంటే ఎవరు వినరు. సో అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తాగొద్దు అని చెప్తే వాళ్ళు వినకుండా తాగుడు కంటిన్యూ చేస్తున్నారు కదా. సో ఇలాంటి వాళ్ళకి సైకియాట్రిస్ట్ లో మీరు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు? ట్రీట్మెంట్ అయితే రకరకాలుగా ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే హఠాత్తుగా మానకూడదు, మెల్లిమెల్లిగా తగ్గిస్తాను అన్నది రాంగ్ కాన్సెప్ట్ అండి. తాగుడులో అలా ఉండదు, ఆల్కహాల్ అలా ఉండదు. బంద్ చేస్తే వెంటనే బంద్ చేయవలసిందే. కానీ హెవీ డ్రింకర్స్కి ఎప్పుడు కూడా డాక్టర్ సలహా తీసుకొని, మందులు తీసుకొని, టాబ్లెట్స్ వాడుతూ బంద్ చేయడం ఎప్పటికైనా మంచిది. రెండోది ఇప్పుడు తాగిన వాళ్ళకి కౌన్సిలింగ్ వేరే రకంగా ఉంటుంది. అది ఎలా మానాలి, మనకి దేని వల్ల వస్తున్నది అంటే, నా తాగిన ఫ్రెండ్స్ని చూస్తే నాకు మళ్ళీ తాగాలని ఉంటున్నదా, లేకపోతే ఈ షాప్లో వెళ్ళి కొనుక్కుంటున్నా, షాప్ పట్ల వెళ్తే నాకు తాగాలనిపిస్తుందా, లేకపోతే నాకే ఒక టెన్షన్ డిప్రెషన్ ఉన్నప్పుడు వస్తున్నదా, ఇంట్లో గొడవలు అయినప్పుడు వస్తున్నాయా, ఇవన్నీ మేము స్టడీ చేస్తాం అన్నమాట. స్టడీ చేసి ఏ కండిషన్స్ లో వాళ్ళకి డ్రింక్ వస్తున్నది అన్నది ఫస్ట్ చూసి అవన్నీ వాళ్ళకి ఎలా మార్చుకోవాలన్నది సలహా ఇస్తాం. దాంతో దీనివల్ల రిస్క్ ఏంటి ఉంటుంది, దీనివల్ల మానేసినందుకు బెనిఫిట్ ఏంటి ఉంటుంది అనేది కూడా కౌన్సిలింగ్ లో ఒక భాగం. ఇవన్నీ కాకుండా తాగవలసిన ఆతృత లోపల నుంచి క్రేవింగ్ వస్తుంది కదా, అది తగ్గించడానికి కూడా మన దగ్గర చాలా మందులు ఉంటాయి. సో ట్రీట్మెంట్ అయితే తప్పకుండా చేయించాలి. సో ఏంటంటే ఈ హ్యాబిట్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటే నాకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, నేను మెడిసిన్స్ వాడను అంటారు. సో వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, డీల్ చేయాలంటారు? కానీ వ్యాధి అనేది ఒకసారి డయాగ్నోజ్ అయిన తర్వాత ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, అందరిలాగా మామూలుగా సోషల్ డ్రింకింగ్ మనం చేయలేము, క్యాజువల్గా డ్రింక్ చేయలేము. కొంతమంది మామూలుగా ఒక రోజు తాగి 6 నెలల దాకా తాగపోయినా పర్వాలేదు. వ్యాధిగా మారింది, ఆల్కహాలిజం వచ్చిన వాళ్ళకి, ఎడిక్షన్ వచ్చిన వాళ్ళకి మాత్రం అది ఒక చుక్క పడినా మళ్ళీ మొత్తం సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి వ్యాధి వేరు, నార్మల్ వేరు. కల్చరలీ కూడా ఎప్పుడు కూడా ఆల్కహాల్ మంచిది కాదు, ఎందుకంటే అది మన బాడీకి ఏం అవసరమేం కాదు. కానీ అది కంట్రోల్ లేకుండా, కంట్రోల్ తప్పి తాగిన వాళ్ళని మాత్రం తప్పకుండా వ్యాధి. సో వ్యాధి వల్ల ఎన్నో ఫిజికల్ అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు చెప్పాను కదా. సో దానికి మేము చూపిస్తాం అనమాట. ఎందుకు మానాలంటే ఇవన్నీ నీకు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఇప్పటిదాకా నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని దీనివల్ల వస్తున్నాయి అని వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే అప్పుడు వాళ్ళు అగ్రీ అవుతారు అనమాట. మేడం, టీనేజర్స్ లో వచ్చే మానసిక సమస్యల గురించి ఎన్నో విషయాన్ని ఈరోజు మా సార్లకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం. ఇదో స్పీడ్ యుగం, రాకెట్లా దూసుకుపోతున్నాం. పనిలోనే కాదు, చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, పెంపకం అన్నీ చాలా హడావుడిగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతి స్త్రీ చుట్టూ కుటుంబ సంబంధాలు, పెళ్ళయ్యాక భర్త, పిల్లలతో అనుబంధాలు, ఉద్యోగం చేసే చోట పనితో కూడిన స్నేహపూరిత బంధాలు ఉంటాయి. ఇక ఇంటి చుట్టూ ఏర్పడే చిన్న చిన్న స్నేహాలు ఉంటాయి. వీటన్నింటి మధ్య మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగాలి. కానీ నేటి యువతీ యువకుల్లో మానవీయ సంబంధాల పట్ల సరైన అవగాహన ఉండడం లేదు, సానుకూల దృక్పథం లేదు. అందువల్లే మానసిక అశాంతితో జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. చిన్న చిన్న సమస్యలతో, అవగాహన లోపాలతో చక్కనైన అనుబంధాల్ని దూరం చేసుకుంటున్నారు. ఇదే విషయం గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ప్రతిరోజు వెరైటీ వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో సిద్ధంగా ఉంది. మరి ముందుగా నిర్మల గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం నిర్మల గారు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రామంతపూర్ నుండి వచ్చామండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి ఈ రోజు మా సకల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కాలీఫ్లవర్ పకోడీ. కాలీఫ్లవర్ పకోడీ. మరి కావాల్సిన పదార్థాలన్నీ చెప్తారా? చెప్తానండి. చెప్పండి. కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యం పిండి, సాల్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఆవాలు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆయిల్. నిర్మల గారు, కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ముందుగా అవి బౌల్ తీసుకొని దాంట్లో కాలీఫ్లవర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలా? ఓకే, ఇది డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై మరి ఆయిల్ పెట్టేద్దామా? ఆయిల్ వేసేసండి. సో మనం డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పండి ముందుగా ఏం చేయాలి? కాలీఫ్లవర్ వేసుకోవాలి ఇందులో. ఓకే, దాన్ని ఆల్రెడీ ఉడికించారు? ఉడికించామండి. కొంచెం అందులో సాల్ట్, కొంచెం పసుపు వేసి ఉడికించాం. ఓకే, హాఫ్ బాయిల్ చేసేసి హాఫ్ బాయిల్ చేసాం. ఓకే, ఆ కాలీఫ్లవర్ వేసుకోవాలి, వేయండి. సో ముందుగా మనము కొంచెం పసుపు, సాల్ట్ వేసిన వాటర్ లో ఉడికించిన కాలీఫ్లవర్ వేసుకోవాలి. కొంచెం శనగపిండి వేసుకుందామండి. ఓకే, ఉడికించిన కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత శనగపిండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? బియ్యం పిండి అండి. కొంచెం సాల్ట్. ఓకే, బియ్యం పిండి కొంచెం తక్కువ వేసుకోవాలి కదా? తక్కువ వేసుకోవాలి. శనగపిండి ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి. కొంచెం కారం అండి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పసుపు. అంతేనండి. ఓకే, ఇప్పుడు కలపడం. కొంచెం వాటర్ వేసుకొని కలిపేస్తాం. ఇదిగోండి వాటర్ తీసుకో. సో నానా లాంటి మనకి ఏం అవసరం లేదు. అవసరం లేదా? సో పకోడీ కదా, పకోడీ కాబట్టి కొంచెం పకోడీ లానే కొంచెం గట్టిగా తడుపుకోవాలి. సో నిర్మల గారు, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, వేద్దాం అమ్మ పకోడీ. వేయండి. మనకు బాగా కలర్ రావాలి కదా, వెట్ కలర్ రావాలి. ఆల్రెడీ బ్రౌన్ లో ఉంది కాబట్టి వెట్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో అన్ని ఇంతేనా? ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఇది ఫ్రై అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చండి? ఒక 15 మినిట్స్ ఇట్లా పడుతుంది. ఓకే, సో నిర్మల గారు, ఫ్రై అయిపోయింది కదా మనకి? అయిపోయిందామండి. ఇప్పుడు తీసుకుందామండి. ఓకే, టిష్యూ పేపర్ లో తీసుకుందాం, ఎందుకంటే ఆయిల్ గుంజుతుంది. ఓకే, మొత్తం తీసేసుకున్నాం టిష్యూలోకి. సో నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు ఇంకేదైనా ఉందా? ఉందండి, ఇది పోసుకేసుకోవాలి. ఓకే, సో మరో బాండి పెట్టుకుందాం. ఇంకొక బాండి పెట్టుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే, వేయండి. కొంచెం జీలకర్ర. ఓకే, కొంచెం ఆవాలు వేసుకుందామండి. ఓకే, కొంచెం వెల్లుల్లి రెబ్బలు. అంటే అలాగే వేసుకోవాలి, అవసరం లేదు. పచ్చిమిర్చి అండి. ఓకే, పొడుగుగా కట్ చేసి వేసాము. కొంచెం కరివేపాకు. సరే, బంద్ చేసేదామండి. అయిపోయింది. కొంచెం ఫ్రై అయింది కదా, ఇంకా ఈ పకోడీని దాంట్లో వేసేద్దాం. పోసులో మీరు పకోడీ బాగా కాలీఫ్లవర్ ని పెద్ద పెద్దగా కట్ చేసారు కాబట్టి అలాగే వచ్చాయి పకోడీ కూడా. బంద్ చేసి ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి.
అయిపోయింది. సో తీసుకుందాం, అయిపోయిందాక దాంట్లో వేసుకుందాం. సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. ఇదిగోండి. కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయిందా? టేస్ట్ చూసి మాకు ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. చూసారు కదా దర్శకులు, నిర్మల గారు తయారు చేసిన కాలీఫ్లవర్ పకోడీ రెడీగా ఉంది. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. కాలీఫ్లవర్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్, శనగపిండి, బియ్యపు పిండి, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. కాలీఫ్లవర్ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉప్పు, పసుపు, వాటర్ వేసి ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. ఆ తర్వాత శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు వేసి వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక ఈ మిశ్రమంతో పకోడీలా ఆయిల్ లో వేసుకుని డీప్ ఫ్రై చేసి టిష్యూ పేపర్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరో బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక అదే మిశ్రమంలో ముందుగా తయారు చేసుకున్న పకోడీ కూడా వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ పకోడీ రెడీ. కాలీఫ్లవర్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. నిర్మల గారు, చాలా టేస్టీగా ఉందండి. మీరు నెక్స్ట్ మళ్ళీ తాలింపు పెట్టినా కూడా అది క్రిస్పీగానే ఉంది. చాలా టేస్టీగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ఈసీఐఎల్ ఏస్రో నగర్ వారి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. చూసారు కదా దర్శకులు, నిర్మల గారు తయారు చేసిన కాలీఫ్లవర్ పకోడీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్ కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే. ఒకప్పుడు గ్రామం అంతా ఓ ఇల్లులా ఉండేది. ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అంతా తమదిలా భావించి పనులు చేసేవాళ్లు. ఏ ఇంట్లో కష్టం వచ్చినా ఆదుకునేవాళ్లు. నేడు ఉమ్మడి కుటుంబాలు పోయాయి. కుటుంబాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం పెద్దవాళ్ల కంటే ఈ తరం యువతి యువకులే సమస్యల్ని ఎదుర్కొంటున్నారట. సమస్యలు పరిష్కరించుకోవడంలో సామరస్య వైఖరి లోపించిందట. అందుకే బంధాలు సన్నగిల్లుతున్నాయి. ముఖ్యంగా కుటుంబంలోని అక్కా చెల్లెళ్లు, అమ్మా కూతుళ్ల మధ్య కూడా ఆలోచన ధోరణుల్లో మార్పులు వస్తున్నాయి. ఎవరు ఎవరి అభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదు. స్వలాభానికి, ధనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఉద్యోగస్తులైన భార్యాభర్తల మధ్యన రకరకాల సంఘర్షణలు, అనుబంధాల వల్ల కలిగే లాభాల గురించి చెప్పుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. హాయ్ అండి, వెల్కమ్ టు సరదా సరదాగా. ఇవాళ మనం బోరబండలో ఉన్న ఉమా గారింటికి వచ్చామండి. ఉమా గారు వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు మన కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాళ్ళతో సరదా సరదా కబుర్లు చెప్పించి వాళ్ళతో ఒక ఆట ఆడిచేద్దామా? హాయ్, హలో, ఎలా ఉన్నారు అందరూ? ఓకే, నాకు చెప్పండి, మాకు కాల్ చేసి పిలిచిన ఉమా గారు ఎవరు మీ అందరిలో? నేనేనండి. ఓ హాయ్ ఉమా గారు. సో మీ గురించి చెప్పండి. నా పేరు ఉమా అండి. ఓకే, ఆమె హోమ్ మేకర్. ఓకే, మీ ఆయన ఏం చేస్తుంటారు? ఆయన ల్యాంకో హిల్స్ లో జాబ్ చేస్తారండి. ఓ, ల్యాంకో హిల్స్ లో ఆల్రెడీ ఫ్లాట్ కొన్నారు అక్కడ? కొనలేదు. నాకు ఒక చిన్న పాప. చిన్న పాప. సో పాపతో మీరు బిజీ, ల్యాంకో హిల్స్ లో ఆయన బిజీ, అంతేనా? ఫ్లాట్ రెడీ చేసుకోండి అయితే. ఓకే, సో సరదా సరదాగా బాగా ఆడండి. ఓకే, మీ పేరేంటి? సాత్విక. సాత్విక, మీ పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. సాత్వి, ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. అసలు టెన్షన్ పడక, ఎందుకు టెన్షన్ చెప్పు. ఇంత మంచి డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి మా కోసం. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్, కాలేజ్ లో వెళ్ళి బాగా అలా చేస్తుంటావా? చాలా. చదువు కాకుండా నీకు ఇంకేమైనా స్పెషల్ యాక్టివిటీస్ అంటే ఇష్టమా? డాన్స్. డాన్సా? అబ్బో, మనకి డాన్స్ చూపిస్తావా ఇవాళ? థ్యాంక్ యూ. సరే, ఆట అయితే సరిగా ఆడు. ఓకే ఓకే, సో మీరు చెప్పండి, మీ పేరేంటి?
నా పేరు విజయ అండి. విజయ గారు. హస్బెండ్ వచ్చేసి నరేందర్ రెడ్డి, ల్యాబ్ టెక్నీషియన్. ఆహా. నాకు ఒక బాబు ఒక పాప. పాప బాబు. ఇవాళ అయితే ఒక మంచి గేమ్ ఆడబోతున్నాం. ఓకేనా? ఓకే అండి. రెడీ అవ్వండి. అండ్ మీ పేరు? మహేశ్వరి. మహేశ్వరి. ఏం చదువుకుంటున్నాం? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే దెన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అందరూ సరదాగా బాగా మాట్లాడేశారు. నేను కబుర్లు చాలా విన్నాను. కానీ ఇప్పుడు ఆట ఉంది కదా, ఆట ఏంటో చెప్పనా? ఆట ఏంటంటే ఇక్కడ ఒకసారి పట్టుకో. ఇక్కడ మీకు గ్లాసెస్ కనిపిస్తున్నాయి, కప్పులు కనిపిస్తున్నాయి. ఏం గుర్తొస్తుంది? చాయ్ గుర్తొస్తుంది కదా. చాయ్ అస్సలు ఆపించట్లేదు నేను, ఒక గేమ్ చెప్తున్నాను. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ కప్ ఫస్ట్ ఈ హ్యాండ్ మీద పెట్టుకొని, దెన్ మళ్ళీ గ్లాస్ మిడిల్లో పెట్టుకోవాలి. మళ్ళీ అగైన్ కప్ పెట్టి దాని మీద గ్లాస్. ఇలా 2 చేతుల మీద మినిమం 4 పెట్టుకోవాలి. 4 సెట్స్ అన్నమాట. అండ్ ఈ చేతి మీద కూడా ఒకరు హెల్ప్ చేస్తే మీరు ఒక 4 పెడతారు. 4 కన్నా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎన్ని ఆపగలిగితే మీరు అన్ని హ్యాండ్ లో పెట్టుకొని ఈ టేబుల్ చుట్టూ ఒక రౌండ్ వేయాలి. ఒక రౌండ్ వేసి ఎవరు తక్కువ టైంలో చేస్తారో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? అర్థమైంది కదా? అసలు ప్లీజ్ టెన్షన్ పడకండి, ఆల్రెడీ మీకు చెమటలు వచ్చేసరి చెప్తుంటే. ఓకేనా? ఫస్ట్ ఎవరు ఆడతారు? ఓకే. సెకండ్? థర్డ్ ఎవరు? తనువా? ఫోర్త్ అయితే మీరు. ఓకేనా? సో మీరు మీకు హెల్ప్ చేస్తారు, నువ్వు ఆమెకి హెల్ప్ చేస్తావు. ఓకేనా? రెడీయా? వచ్చేసేయండి. ఓకే, సో 1 minute టైం ఇస్తాను. 1 minute లో మీరు ఎన్ని గ్లాసులు వీలైతే అన్ని గ్లాసులు పెట్టుకొని ఫస్ట్ రౌండ్ అయితే తీర్చేసేయండి. ఓకేనా? రెడీగా ఉన్నారా? హెల్ప్ చేసుకోండి, టెన్షన్ పడకండి. సో యువర్ టైం స్టార్ట్ నౌ. మహి, కానీ చాలా కష్టపడ్డావు. మీరు కూడా నిజంగా చాలా సిన్సియర్ గా పెట్టారు. 2 చేతుల్లో ఒకసారి 4 నిలబెట్టారు, కానీ అవి పడిపోయాయి అనమాట. జస్ట్ ఒక్క రౌండ్ తిరిగితే అయిపోయేది. ఎనీవేస్ నో ప్రాబ్లం. ఫైనల్ గా నీ చేతిలో ఎన్ని ఉన్నాయి? ఇటు సైడ్ 4, ఇటు సైడ్ 2 ఉన్నాయి. టోటల్లీ 6 పెట్టావు. చూద్దాం, ఇంకా నీకన్నా ముందు ఎవరైనా ట్రై చేస్తారేమో. ఓకేనా? ఆల్ ది బెస్ట్. సో మీరు ఇటు వచ్చేసేయండి. ఓకే, రెడీ? 1, 2 గో. అయ్యో, ఏం చేద్దాం చెప్పండి. మీరు బాగా నిలబెట్టారు. ఫైనల్ 15 seconds ఉన్నా కూడా చాలా బాగా నిలబెట్టారు. కానీ ఫైనల్ గా 10 అనేసరికి అలా అన్ని పడేశారు. ఎందుకలా? అయ్యో, జస్ట్ అలా అందరూ పడిపోయాయి మొత్తం. మీ లెక్కలోకి ఏమీ రావు నాకు తెలిసి. ఓకేనా? ఐఎమ్ సారీ. సో చూద్దాం, ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళిద్దరు కూడా ఎలా వస్తారు, మీకు కూడా పోటీ వస్తారు ఏంటో. ఓకే, మీరు ఇద్దరు వచ్చేసేయండి. రెడీ, గో. ఓకే సాత్విక, నువ్వైతే ఇటు 4 ఇటు 3 7 పెట్టావు. తనకన్నా ఒకటి ఎక్కువ పెట్టావు. కానీ ఇప్పుడు మీరు ఈక్వల్ గా మెయింటైన్ చేయాలి. తిరగలేకపోయింది, కానీ ఇప్పుడు మీరు తిరగడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎలాగో మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఓకేనా? నువ్వు కూడా తనకు బాగా హెల్ప్ చేయి. ఓకేనా? రెడీగా ఉన్నారా? టెన్షన్ ఏం పడకండి. రెడీ, స్టడీ, గో. అమ్మయ్య, గేమ్ అయిపోయింది కదా.
ఎలా ఉంది? అంత బాగా టెన్షన్ గా ఫీల్ అవుతున్నారు ఇంకా. మొత్తానికి అందరు బాగానే ట్రై చేశారండి. సో మహి ఫస్ట్ స్టార్ట్ చేసింది అనమాట 6 పెట్టి, మళ్ళీ తర్వాత తిను 7 పెట్టింది, అండ్ మీరేమో అన్ని పెట్టి కింద పడేశారు. ఫైనల్ గా మన విజయ గారు విజయం సాధించింది అనమాట 8 పెట్టి. కానీ మన రౌండ్ అయితే కంప్లీట్ కాలేదు, బికాస్ నేను ఒక రౌండ్ తిరగమన్నాను కదా, అది ఎవరు చేయలేకపోయారు. బట్ ఓకే, అందరికన్నా కొంచెం బాగా ఆవిడ చేశారు కాబట్టి మన ఇవాళ సరదాగా విన్నర్ విజయ గారు అనమాట. ఓకేనండి, మరి ఇవాళ సరదా విన్నర్ మన విజయ గారికి అశోక్ నగర్ క్లాసెస్ విజయ బ్రదర్స్ నుంచి ఒక గిఫ్ట్ హ్యాంపర్స్. ఓకే విజయ గారు, కంగ్రాచులేషన్స్. అండ్ మీరు అస్సలు ఫీల్ అవ్వకండి, మన సరదాగాలో ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరికీ గిఫ్ట్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. మన విజయ బ్రదర్స్ తరఫు నుంచి మీ అందరికి కూడా గిఫ్ట్ హ్యాంపర్స్. సకులు సరదాగా చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి అంటే మీరు మాకు కాల్ చేయవలసిన నెంబర్ 0402236540కి కాల్ చేసేయండి. ఇవి ఇవాళ సరదాగా మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. నిజంగా బంధాలు సున్నితంగా సాగిపోతే ఇల్లే కదా స్వర్గసీమ అంటారు మన పెద్దవాళ్ళు. కానీ నేటి భార్యాభర్తలు చీటికి మాటికి సమస్యలు సృష్టించుకుంటున్నారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకునే పరిస్థితి లేదు. తనకు అనుకూలంగా ఉండాలని భార్య, తనకు అనుకూలంగా ఉండాలని భర్త పట్టుబడుతున్నారు. ఇద్దరి మధ్య పట్టు విడుపులు లేవు. ప్రతి దాన్ని డబ్బుతో చూస్తున్నారు తప్ప నా భర్త నా భార్య అనే మమకారంతో ఆలోచించటం లేదు. అలాంటప్పుడు బంధాల మధ్య అనుభూతులు ఎక్కడి నుంచి వస్తాయి? బలమైన బంధాలు ఎలా ఏర్పడతాయి? కొత్తగా పెళ్లైన జంటలే విడిపోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అందువల్లే మానసిక సమస్యలు ఎక్కువైపోతున్నాయి. చిన్నపిల్లల జీవితాలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. అనుబంధాల వల్ల కలిగే లాభాల గురించి మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన సఖీ ఫ్యాషన్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ కి వచ్చేసిందండి. మనతో పాటు ఉన్నారు దీపక్ గారు. మరి మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ ని ఇవాళ ఆయన మనకి ఏం పరిచయం చేయబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దీపక్ గారు. నమస్తే వింధ్య గారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ మా సకుల్కి లేటెస్ట్ డిజైన్స్ ఏం చూపిస్తున్నారు? ఇప్పుడు సారీస్ కోసం కొన్ని కొత్త ఫ్యాబ్రిక్స్ వచ్చినాయి. థ్రెడ్స్ పైన ఉన్నాయి, జార్జెట్ పైన ఉన్నాయి, దానిపైన డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయి. దానిలో మీకు వెరైటీస్ చూపిస్తాం. ఓకే అండి, చూద్దాం. ఇదిగోండి మేడం, ఇది కొత్త వెరైటీ వచ్చింది. ఇది ఫ్యాబ్రిక్ నెట్ ఉంది. నెట్ పైన మొత్తం మిర్రర్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్ ఉంది. ఇలా కొంచెం ప్యాటర్న్ స్టైల్ లాగా, కామన్ ఆల్ ఓవర్ కాదు, స్ట్రైప్ చేస్తున్నాం. కింద నుంచి కొంచెం బిగ్ సైజ్, చిన్నది అలా చేసి స్మాల్ లాగా వస్తుంది. మొత్తం వర్క్ కూడా మీకు సీక్వెన్స్ వర్క్ కూడా ఉంది, ఇంకా మొత్తం మిర్రర్ వర్క్ ఉంది. ఇది మీరు ఫుల్ సారీస్ కి యూజ్ చేసుకోవచ్చు, ఘాగ్రాస్ కూడా చేసుకోవచ్చు, టాప్స్ కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం. ఇది ఫ్యాబ్రిక్ ఉంది, మల్టిపల్ యూజ్ ఉంది, ఎలా మనం చేసుకోవచ్చు. ఓకే, సో మనకి ఎంతైతే యూజ్ ఉందో అంత తీసేసుకుని అన్ని మీటర్స్ తీసుకొని మనం ఐదర్ ఎట్లానో చేయించుకోవచ్చు. మనం ఎలా డిజైన్ కావాలి అలా ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఈ వెరైటీలో ఇంకా కలర్స్ ఉంటాయి. ఇది అయితే ఒక సింగిల్ కలర్స్ ఉన్నాయి కదా, ఈ దానిలో అన్ని బ్రైట్ కలర్స్ వస్తాయి. ఆ కలర్స్ చూపిస్తాం మీకు. సో ఇందులో మనం 6 yards ఆఫ్ సారీకి మనం అంత తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బ్లౌజెస్ కూడా దొరుకుతాయండి. బ్లౌజెస్ కూడా ఉంటాయి. ఇది మ్యాచింగ్ కి గోల్డ్ అండ్ మిర్రర్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి, కట్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి. మీరు సారీ డిజైన్ సెలెక్ట్ చేస్తే దాని మ్యాచింగ్ బ్లౌజెస్ చూపిస్తాం నేను మీకు. ఓకే, ఇది ఒకవేళ సారీకి ఒక 6 yards సారీకి తీసుకోవాలంటే ఎంత ప్రైస్ రేంజ్ లో వస్తుంది మనకి? 550 రూపీస్ మీటర్ ఉంది మేడం. 5.5 meters కి 3000 చేంజ్ అవుతుంది. ఓకే అండి, చాలా బాగుంది. పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ. సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి? నెక్స్ట్ మీకు ఇప్పుడు నేను గోల్డెన్ వర్క్ లో చూపినా కదా, థ్రెడ్ వర్క్ లో చూపిస్తాం మేడం. థ్రెడ్ వర్క్ లో మనకి నెట్ మీదే వస్తుందా? నెట్ పైన థ్రెడ్ వర్క్, కొంచెం కాన్సెప్ట్ కొత్తది ఉంటుంది, అది చూపిస్తాం. ఓకే అండి, చూద్దాం. ఇదిగోండి మేడం, ఇది నెక్స్ట్ నెట్ పైన ఉంది. ఇప్పుడు మనం సీక్వెన్స్ వర్క్, మిర్రర్ వర్క్ చూపెట్టినాం. ఈ దీనిలో థ్రెడ్ వర్క్ ఉంది, థ్రెడ్ వర్క్ ప్లస్ సీక్వెన్స్ వర్క్. ఇది పైన చిన్న బుటీస్ వచ్చేసినాయి. మనం కొంచెం కిందికి పోతే ఇది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లాగా ఉంది. త్రూ అవుట్ థ్రెడ్ వర్క్ వచ్చింది, థ్రెడ్ వర్క్ ఉంది. ఇది చాలా రాయల్ కనిపిస్తుంది. అండ్ మధ్యలో మనకి చిన్న చమ్కీస్ యూస్ అది సెల్ఫ్ సీక్వెన్స్ ఉంది. కొంచెం పార్టీ వేర్ లుక్ రావాలి, షైన్ రావాలి, అందుకే సెల్ఫ్ సీక్వెన్స్ ఇచ్చేసినాం. ఎక్కువ మెరవదు, లైట్ మెరుస్తుంది, చాలా మంచిగా కనిపిస్తుంది. అలానే ఇంకా కొంచెం కిందికి పోతే ఇదిగోండి ఈ ప్యాటర్న్ కి ఇది ఎలా మనం కిందికి వెళ్తే ఇలా ప్యాటర్న్, ఇది బార్డర్ లాగా వచ్చేసింది. దాని తర్వాత అదే ఆరెంజ్ కలర్ థ్రెడ్ నుంచి మొత్తం ఒక డిజైన్ చేంజ్ చేసి బార్డర్ లాగా చేసేసినాం మేడం. ఓకే, సో మనం యాక్చువల్ గా అబ్జర్వ్ చేస్తే ఈ డిజైన్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఇది ఇంకొంచెం దగ్గరికి వచ్చింది థ్రెడ్ వర్క్, ఇది కొంచెం గ్యాప్స్ కూడా వచ్చింది అనమాట.
సో చాలా బాగుంది, క్లాసీ పీస్ అని చెప్పొచ్చు. ఇంతకు ముందు మనం చూసిన కంప్లీట్లీ పార్టీ వేర్ ఫుల్ అని చెప్పొచ్చు. ఇది సోబర్ అండ్ రాయల్ లుక్ ఉంటది మేడం ఇది. ఓకే, సో ఈ క్లాత్ ఎంత పడుతుందండి? ఇది 800 రూపీస్ మీటర్ ఉంది మేడం. 800 రూపీస్. ఓకే, దీనికి మనం హాఫ్ అండ్ హాఫ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కింద 3 మీటర్స్ తీసుకొని పైన పళ్ళు కూడా వేరే తీసుకోవచ్చు. అది మన చాయిస్, మనకు ఎలా కావాలి మన బడ్జెట్ ప్రకారం లేకుంటే మన టేస్ట్ ప్రకారం మనం ఎలా కావాలి అలా కట్ చేసి ప్లాన్ చేసుకోవచ్చు మనం. చాలా బాగున్నాయండి, మంచి మంచి వెరైటీస్ చూపిస్తున్నారు. సో నెక్స్ట్ ఏం ఉంది? నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ ఉంది కదా మేడం, మీకు పేస్టల్ షేడ్ లో ఒక కలెక్షన్ చూపిస్తా. ఓకే, ఇదిగోండి మేడం. ఇది మొత్తం పేస్టల్ కలర్ ఉంది, లైట్ కలర్. ఇలా లైట్ పిస్తా గ్రీన్ పైన మొత్తం కొంచెం జరీ వర్క్ ఉంది, కొన్ని బార్డర్స్ ఉంది. ఇలా బార్డర్ లాగానే ఉంది. ఒక బార్డర్ మొత్తం జరీ వర్క్ నుంచి వచ్చింది, ఒక బార్డర్ మొత్తం థ్రెడ్ వర్క్ నుంచి వచ్చింది. ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా ఒక లీఫ్ టైప్ డిజైన్ ఉంది మనం. ఇది కూడా అలానే మనం ఫుల్ సారీ కూడా యూజ్ చేసుకోవచ్చు, హాఫ్ అండ్ హాఫ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. టాప్స్ అవుతుంది, గాగ్రాస్ అవుతుంది, ఎలా అయినా మనం డిజైన్ చేసుకోవచ్చు మేడం. సో ఇది కూడా మనం ఇంతకు ముందు అనుకున్నాం సోబర్ గానే ఉంది అండ్ లైట్ కలర్స్ కాబట్టి సమ్మర్ కి బాగుంటాయి. సమ్మర్ కి బాగుంటాయి. ఓకే, చాలా బాగుందండి. సో ఈ డిజైన్స్ అంతా కూడా కొన్ని రాజస్థానీ వర్క్స్ ఇట్లా అంటారు కదా, సో దీన్ని బేసికల్లీ ఏమంటారు? ఇది థ్రెడ్ వర్క్ ఉంది మేడం. ఓకే, సో ఇవన్నీ మీరే డిజైన్ చేస్తారా లేదంటే ఏంటి దీని ప్రాసెస్? అలా మేము చేపిస్తాం, కొంచెం కంపెనీ నుంచి చేసిస్తాం. ఓకే అండి, సో చాలా బాగుంది ఇది కూడా. సో ఇది ఎంత పడుతుంది మనకి? 950 మీటర్ ఉంది మేడం. 950 బికాస్ ఇదంతా జరీ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది కాబట్టి కంటిన్యూస్లీ థాన్ కూడా వర్క్ వచ్చేసింది కదా మేడం, అందుకే కొంచెం రేట్ ఇలా ఉంది. ఓకే, చాలా కడితే చాలా మంచి లుక్ వస్తుంది మేడం. ఓకే, సో దీని మీదకి వైట్ కలర్ లేస్ బ్లౌజెస్ అయితే పర్ఫెక్ట్ గా ఈ కలర్ ది మనకు గోల్డెన్ రిచ్ కావాలంటే గోల్డెన్ తీసుకోండి బ్లౌజ్, సోబర్ కావాలంటే వైట్ కలర్ ది బ్లౌజ్ తీసుకోవచ్చు. ఓకే అండి, చాలా చక్కగా ఉంది, చాలా డిఫరెంట్ కలర్ చూపించారు. సో ఇది కాకుండా ఇంకా ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి మీ దగ్గర? దీనిలో వేరే డిజైన్స్ చూపిస్తాయి ఇప్పుడు మీకు. ఓకే అండి, చూద్దాం మేడం. ఇదిగోండి, నెక్స్ట్ జార్జెట్ పైననే ఒక పెద్ద బూటాస్ వచ్చినాయి, ఇంకా చిన్న బూటాస్ వచ్చినాయి, రెండు కలిసి ఉంది దీనిపైన. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నక్కీ వర్క్ ఇచ్చినట్టుంది కదా? అవునండి, ఇది మొత్తం నక్కీ వర్క్ ప్లస్ జరీ వర్క్ రెండు కలిసి ఉంది. లోపర్ సైడ్ ఏం వస్తుంది అది నక్కీ వర్క్ లాగా ఉంది, పైన మొత్తం జరీ వర్క్ నుంచి అవుట్లైనింగ్ చేసినాం దీనికి. ఓకే, సో మనం ఇంటి బయట ముగ్గులు వేస్తారు కదా ఇట్లా డాట్స్ లాగా, సో డిజైన్ వచ్చేసి కంప్లీట్లీ చుట్టూతా వచ్చినట్టు అలా ఉంది, మధ్యలో కూడా ఒక చిన్న ముగ్గు వేసినట్టు. సో ఇదంతా కూడా పెద్ద పెద్ద బుటాస్ తో వచ్చేసింది అండ్ మధ్యలో కూడా చిన్న చిన్న బుటాస్, అది రెండు కలిపి మిక్స్ చేసి వేసినాం. కట్టిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది మనం. దూరం నుంచి మనకు ఈ బూటాస్ పెద్ద పెద్ద ఉన్నాయి కదా, దూరం నుంచి కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అండ్ కలర్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇది ఇంగ్లీష్ కలర్ పీచ్ కలర్ ఉంది మేడం, ఇది అందరికి సూట్ అవుతుంది, ఇంకా లుక్ కూడా చాలా బాగుంటది మేడం. సో ఈ కైండ్ ఆఫ్ డిజైనర్ సారీస్ మీరు ఏవైతే చూపిస్తున్నారో అవి ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటాయి దీపక్ గారు? అందరు వేసుకోవచ్చు మేడం, 40 బిలో అలా ఉంటే బెటర్. కొంచెం జరీ వరీ ఉన్నాయి కదా, అందుకే 40 బిలో వేస్తే చాలా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది అంటారు. ఓకే, ఇది కూడా చాలా చక్కగా ఉందండి. సో ఈ సారీ మనకి మీటర్ వచ్చేసి ఎంత పడుతుంది? ఇది 550 రూపీస్ మీటర్ ఉంది. ఇదే ఫుల్ సారీ తీసుకుంటే 3025 లో సారీ వచ్చేస్తుంది మేడం. 3000 లో మనకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్ సారీ మొత్తం. సో చాలా మంచి కలర్స్ చూపిస్తున్నారండి. ఇవి కాకుండా ఇంకా ఏమేమి ప్యాటర్న్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇంకా వేరే మీకు జార్జెట్ లోనే వేరే డిజైన్ చూపిస్తాం మేడం. ఓకే అండి, ఇదిగోండి మేడం, ఇది మొత్తం ఆల్ ఓవర్ బూటాస్ కూడా వచ్చినాయి దీనిలో. దీంతో అడిషనల్ గా దీనికి కింద ఒక బార్డర్ వచ్చింది మేడం, గోల్డెన్ జరీ వర్క్. ఇంతకు ముందు మనం చూసినవి అన్ని ప్లెయిన్ గా ఉన్నాయి, వితౌట్ బార్డర్స్ ఉండే. ఓకే, ఇది సారీ అంటే యాప్ట్ ఉంటుంది అన్నమాట ఈ కైండ్ ఆఫ్. బాగుంటది. ఓకే, సో ఇదంతా ఏం వర్క్ దీపక్ గారు? ఇది మొత్తం జరీ ప్లస్ సీక్వెన్స్ వర్క్ మేడం. ఓకే, ఇంకా బార్డర్ స్టైల్ ప్లస్ బూటా స్టైల్ ఉంది, రెండు దీనిలోనే ఉంది. ఇది మనం డైరెక్ట్ ఫుల్ సారీ తీసుకొని దీనికి ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. సో గోల్డెన్ కలర్ లో కూడా మనం బ్లౌజ్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ యూజ్ చేస్తే ఇక్కడ మనకు కింద కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆ బ్లౌజ్ ఇక్కడ పైపింగ్ వచ్చేస్తే మనం కాంట్రాస్ట్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సో చాలా బాగుందండి. అండ్ మోర్ ఓవర్ మనం ఈ క్లాత్ ని కొంచెం మూవ్ చేసినప్పుడు షిమ్మర్ లాగా కనిపిస్తుంది కదా, కొంచెం షైన్ వచ్చింది. సో ఇది ఏం ఫైబర్ అండి? ఇది ఫ్యాబ్రిక్ జార్జెట్ ఉంది మేడం. ఓకే ఓకే, సో జార్జెట్ లో చాలా బాగుంది. అది కూడా జార్జెట్ లో షిమ్మర్ అనేది సేమ్ టైం ఇది బాగుంది. సో ఇది మనకి పార్టీ వేర్స్ కి బాగుంటాయి. సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి, అన్నిట్లో ఒక 4-5 కలర్ రేంజ్ కంపల్సరీ ఉంటది మేడం. ఓకే ఓకే, సో ఇది ఎంత పడుతుందండి మనకి? ఇది 900 రూపీస్ మీటర్ మేడం. 900 రూపీస్. ఓకే, సో కదా యా బార్డర్ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం షిమ్మర్ అండ్ బుటీస్ కూడా కాబట్టి మనకి 900 లో వచ్చేస్తుంది మీటర్. ఓకే, చాలా బాగుందండి. చక్కగా అన్ని మంచి మంచి కలర్స్ చూపించారు, డిఫరెంట్ ప్యాటర్న్స్. సో ఇంత చక్కగా డిజైనర్ సారీస్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ మేడం. యువతీ యువకుల మధ్య అయినా భార్యాభర్తల మధ్య అయినా ఓ బంధం చిరకాలం నిలబడాలంటే సామరస్య ధోరణి చాలా అవసరం. ముందుగా మానవ సంబంధాల్లోని సున్నితమైన అంశాల గొప్పతనం తెలియాలి. ఒకరితో సంబంధాన్ని పెంచుకోవడానికి ఎంతగా ఆలోచించాలో ఆ బంధాన్ని తెంచుకోవడానికి అంతకు మించి ఆలోచించాలి.
మనసుకు దగ్గరైన వ్యక్తి దూరమైతే పడే మానసిక వేదన అంతా ఇంతా కాదు. అందుకే ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనం చాలా అవసరం. అసలు అనుబంధాల్లోని గాఢతను అనుభూతి చెందితే ఏ సంబంధాన్ని అంత త్వరగా వదులుకోలేరు. ఇద్దరి మధ్య సమస్య వస్తే ముందు విమర్శించుకోవడం మాని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఒక్క వైవాహిక బంధాల్లోనే కాదు, ప్రతి రిలేషన్ను సహజమైన ధోరణితో కొనసాగించాలి. అప్పుడే మానవీయ విలువలు పెరుగుతాయి. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.